భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓ దయాకర్ రావు పెడన పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ. ఇదేంటో చెప్పండి అంటే గూగుల్ చేసిన డాక్టర్ సార్. ఇసుక రవాణా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్. శివ అలియాస్ శివకుమార్ పై జరిగిన హత్య కేసులో 4 నిందితులు అరెస్ట్. వరంగల్లో ఆయుష్ విద్యార్థుల ఆందోళన. స్టైఫెండ్ 30,000కు పెంచాలని రంజిత్ రెడ్డి డిమాండ్. విశాఖకు పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికిన జనసేన శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మాదిరే విద్యారంగ సమస్యలను నేటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించని ఎడల రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే నియమించాలి. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే. ఈరోజు ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ముట్టడించి ధర్నా ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల పైసలు దాకా స్కాలర్షిప్తో ఫీజు పెండింగ్లో ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ మేము చెప్పేది ఒకటే, ఇదే హన్మకొండ నగరానికి వచ్చినప్పుడు మాతోటి యూనివర్సిటీ విద్యార్థులతోటి మీరు ఒక సమావేశం పెట్టారు. మా కాంగ్రెస్ పార్టీ కాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే మా ప్రజాపాలనలో ఏ ఒక్క విద్యార్థి కూడా జెండా పట్టుకొని ఎక్కనని ఇదే రేవంత్ రెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీ గారు చెప్పారు. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినాక గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పరిపాలిస్తూ ఉంది. గత ప్రభుత్వం కంటే మీ ప్రభుత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, పీజీ కావచ్చు, బీడీ కావచ్చు విద్యార్థులు మా స్కాలర్షిప్లు ఎక్కడ, మా ఫీజు రేట్ ఎక్కడ, మా సర్టిఫికేట్లు వస్తలేవు, మీరు చదువుకోవద్దా, మా జీవితాలు ఏమవుతాయి? ఈరోజు వందల మంది, లక్షల మంది, వేల మంది విద్యార్థులు ఇదే తెలంగాణ రాష్ట్రంలో జెండాలు పట్టుకొని రోడ్లెక్కుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు సిగ్గుచరం ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 10,000 కోట్ల పైసలు స్కాలర్షిప్లు విడుదల చేయి. లేకపోతే మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటికి కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఇక్కడ పక్కన ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఇక్కడ కేడీస్ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది. పేద విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోమంటే అంటే ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులే ఈరోజు సొంతంగా 30,000, 40,000, 50,000 కట్టి ఈరోజు సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఉంది. అంటే
డబ్బు లేని పరిస్థితి ఎట్లా ఉన్నది, ఎట్లా వాళ్ళ పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ రీఇంబర్స్మెంటే ఇప్పుడు మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపుతా ఉంది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, సిగ్గుచేటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే, రాబోయే రోజులలో ఇలాంటి విద్యా వ్యతిరేక విధాలు కాకుండా అవలంబిస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని పాతాలని తొక్కుతాం. వెంటనే రాష్ట్రంలో పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి సర్టిఫికేట్ ఈరోజు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ఆపుతున్నాయి. తక్షణమే ఏదైతే రాష్ట్రంలో 10,000 కోట్ల పైసలు స్కాలర్షిప్లు ఫిరిమి ఉందో వెంటనే విడుదల రేవంత్ రెడ్డి గారు, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తూ హెచ్చరిస్తున్నాం. నా పేరు మందశ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా గారి హన్మకొండ. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పల్ గ్రామం నుండి కమలాపూర్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని బీజేపీ నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆకునూరి రాజేందర్ మాట్లాడుతూ దేశంలో సమగ్రతను పెంపొందించుకునేందుకు విధంగా ఇంటింటికి జాతీయ జెండాను ఎగురవేసే దిశగా ప్రతి పౌరుడు కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కుటుంబ శోభన్, కమలాపూర్ గ్రామ సర్పంచి పబ్బు సతీష్, సీనియర్ నాయకులు బండి కళాధర్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుంచే విధంగా హర్ ఘర్ తిరంగా యాత్ర పేరు మీద ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరి దేశ ప్రజలకు సూచించిన మేరకు కమలాపూర్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్ గ్రామం నుండి కమలాపూర్ వరకు జాతీయ జెండా చేతపూని తిరంగా యాత్రని నిర్వహించడం జరిగింది. కావున ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ప్రతి ఇంటిపై ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ జాతీయ జెండా ఎగిరేయాలని కోరుతున్నాం. జాతీయత భావాన్ని మరొకసారి అందరికీ చాటి చెప్పేలాగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు నిర్వహించినటువంటి హర్ ఘర్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను చేతబూని ద్విచక్ర వాహన ర్యాలీని అటు కమలాపూర్ ఉప్పల్ గ్రామాల లోపల కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, భారత జాతీయవాదులంతా కూడా ఏకస్తులై ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారత జాతీయత భావాన్ని, భారతీయ సంస్కృతిని ఇన్మడింపజేసేలాగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. జాతీయత భావాన్ని ఇంటింటికి చేర్చేటువంటి ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. బీజేపీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జాతీయ జెండాను చేర్చడంతో పాటు జాతీయత భావాన్ని ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ జాతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు, జాతీయవాదులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
సిద్దిపేటలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన మైనార్టీ ప్రజలు ఏకమై తమ హక్కుల కోసం పోరాడాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. అగ్రవర్ణాల ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలికి బహుజనులకు రాజ్యాధికారం దక్కేలా ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. సిద్దిపేట నియోజకవర్గంలో బహుజన వర్గాల ప్రజలకు డబ్బులు ఇచ్చి ఫ్లెక్సీలు కట్టించుకుంటున్నారని ఆరోపించిన వారు రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్న అగ్రవర్ణ నాయకులు తమ పార్టీ పేర్లను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత, బీసీ, వడ్డెర, బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టే ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలారా, అయ్యా మనం గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలది 4 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుపుకున్నాం. మనం అంతా ఒకటైన తరుణంలో కొన్ని సర్పంచ్ సీట్లు పోయి గెలుచుకున్నాం. మళ్ళా గెలుచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో మున్సిపల్ ఉంది, మళ్ళీ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్లు కూడా మళ్ళీ దగ్గరలో ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా కలిసి ఒకటైన తరుణంలో మనల్ని విడదీయడానికి ఒక రాబందు మన మధ్యలోకి వస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. అతను 50,000, ₹1,00,000 ఇచ్చుకుంటూ ఊళ్ళలో తిరుగుకుంటూ ఫ్లెక్సీలు కట్టించుకుంటాడు. ఆ మిత్రమా, నీ పార్టీ ఏదో ముందు ప్రకటించు, నీ పార్టీని ప్రకటించు. నీ పార్టీ ప్రకటించిన తర్వాత మా ఎస్సీ, ఎస్టీ, బీసీల మధ్యలో రా బాబు, బలుపు అనుకోదు. నీ లక్షల కోట్లు నీ దగ్గర పెట్టుకో, కానీ మా ఎస్సీ, ఎస్టీ, బీసీల తెలుగు మాత్రం రాకు. మమ్మల్ని కలిసిన మా కుటుంబాన్ని విడదీయకు. జై బహుజన, జై జై బహుజన. బహుజనులారా, ఇప్పటికైనా ఏకం కండి. గతంలో అనేకసార్లు ఎన్నో బీసీ ఉద్యమాలు జరిగినప్పటికీ కూడా మన దగ్గర ఐక్యత లేకపోవడం వల్లనే ఇలా విచ్ఛిన్నమవుతున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో మన మున్సిపల్ ఎలక్షన్స్ సిద్దిపేటలో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం బీసీ బహుజనులం అందరం ఏకమై మన దగ్గర నుంచి మన వాళ్ళని ఎన్నుకొని మన రాజ్యాధికారం సాధించే విధంగా ముందుకెళ్దామని ఈ ప్రెస్ మీట్లో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బహుజన. వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాల వద్ద స్టైఫెండ్ పెంచాలని ఆందోళన చేస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంజిత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. 2014లో పెంచిన స్టైఫెండ్తోనే 2026 వరకు కొనసాగించడం సరికాదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 13,000 స్టైఫెండ్ సరిపోవడం లేదని, విద్యార్థులకు నెలకు 30,000 స్టైఫెండ్ ఇవ్వాలని రంజిత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచాలి 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 స్టూడెంట్స్ పవర్ స్టూడెంట్స్ పవర్ పెంచాలి 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 आज की रक्षा कौन करेगा कौन करेगा हम करेंगे आज की रक्षा कौन करेगा कौन करेगा హక్కులకై ఆరాటం హక్కులకై ఆరాటం we want justice we want justice we want పెంచాలి 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 आज की रक्षा कौन करेगा कौन करेंगे आज की रक्षा कौन करेगा हम करेंगे we want justice we want justice we want justice you want justice I want justice we want justice you want justice I want justice I want justice we want justice you want justice we want justice we want justice we want justice ఆయుర్వేదిక వైద్యం అంటే ఈ మన దేశ వైద్య వ్యవస్థ. ఈ దేశ వైద్య వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ విద్యార్థులను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. వీళ్ళు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కాబట్టి రేపొద్దున ఈ దేశానికి వైద్య సేవలు అందించాలనుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ వైద్యతో సహా స్టైఫండ్ అనేది ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళకి అండగా నిలబడుతున్నాము. ఈ ముఖ్యమంత్రి చదువుకున్న ముఖ్యమంత్రి అయితే ఇట్లాంటి విద్యార్థుల బాధ అర్థమవుతుంది. ఆయనే విద్యాశాఖ మంత్రి అయ్యిండు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు.
వీళ్ళ బాధ వాళ్ళకి వినిపించేలాగా మేము గలమెత్తుతాము. ఈ ఆగస్టు 15 కూడా మేము వీళ్ళ తరఫున డిమాండ్ చేయదలుచుకున్నాము. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. లాస్ట్ టైం బట్టి విక్రమార్క గారు కూడా వచ్చి వీళ్ళ స్టైఫండ్ పెంచడానికి వాగ్దానం చేసిండు, కానీ ఇప్పటి వరకు కూడా ఆ డిమాండ్ నెరవేరలేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ డిమాండ్ నెరవేరాలి. ఎందుకంటే ఈ ఆయుర్వేదిక వైద్యం అనేది మన దేశ వైద్య వ్యవస్థ. ఖచ్చితంగా దీన్ని కాపాడాల్సిన అవసరం మన రాజకీయ నాయకులపైన, రాజకీయ పార్టీలపైన, సామాన్య ప్రజలపైన ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యంతో దోపిడీ జరుగుతుంది. ఇలాంటి వైద్యులు సమాజంలోకి వస్తేనే ఆ దోపిడీ అనేది ఎంతో కొంత ఆగుతుంది. వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది, ప్రభుత్వాలది, ఈ దేశంలో ప్రతి ఒక్కరిది. కాబట్టి వీళ్ళకి అండగా నిలబడాల్సింది చెప్పి కోరుకుంటున్నాము. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో అక్రమ ఇసుక డంపింగ్ పై అధికారులు చర్యలు చేపట్టారు. దాదాసాహెబ్ కాలనీలో అక్రమంగా ఇసుక డంపింగ్ చేస్తున్నారంటూ గ్రామస్తులు, రైతులు సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సర్పంచ్ అధికారులకు సమాచారం అందజేశారు. రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి 15 ప్రాంతాల్లో సుమారు 150 ట్రాక్టర్ల ట్రిప్పుల ఇసుకను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రములపై వాల్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఏంది ఇది బాగా ఇక్కడ బాగా క్రియేట్ చేసిరే మొత్తం. ఆఫ్ చేసుకుంటే ఇతరవా లెంత్ అయిపోయా వీడియో ఆయనకే పెట్టేసి బాబాయ్ ఏంటి సార్ ప్రభుత్వ ఉచిత పథకాలపై హైకోర్టులో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఐఫోన్లు, ఖరీదైన వాహనాలు ఉన్నవారు కూడా ఉచిత పథకాల ప్రయోజనాలు పొందుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. భారీగా ఉచిత పథకాల కోసం నిధులు ఖర్చు చేస్తే రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతుందని వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సందర్భం అధికారిక కోర్టు రికార్డులు నిర్ధారించాల్సి ఉంది. Item number 33, Subramaniam Darvanet, GP for Finance and Planning. This one, huh? Yes, where is your officer, Sandeep Kumar? Please come. Already paid your 24 crores in the month of May. How much amount remaining? How much amount? Remaining is 33. Pardon? 33 crores. Total amount, huh? Yes. You paid 24 crores. Remaining will pay within 6 months. ఏం చేస్తారు ఎవరు కాదు సార్ సమాజంలో బాధ్యత ఎక్కడుంది సార్ సీనియర్ యూ సీనియర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంది చెప్పండి మనకు వచ్చే ఆదాయం ఎంత బయటికి పోతున్నది ఎంత ఎవరో చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3,24,000 కోట్లు వాళ్ళకు వచ్చేది 2,70,000 కోట్లు 1,50,000 కోట్లు శాలరీ రూపంలో పోతే లోన్ల పేమెంట్ రూపంలో పోతే అంతకుముందు చేసిన అప్పుల రూపంలో పోతే వాళ్ళకి మిగిలింది 90,000 కోట్లు అందులో వెల్ఫేర్ కింద ఎంత పోతుంది 89,000 కోట్లు పోతుంది వెల్ఫేర్ పథకాల కింద కూర్చుంటే డబ్బులు నిలబడితే డబ్బులు ఏం చేయకపోతే డబ్బులు కొన్ని నిజాయితీగా పోతున్నాయి పల్సర్ బైక్ వేసుకొని అయిపోయి ఉచిత బియ్యం పట్టుకొని పోతున్నారు ఎంత బడ్డని పడుతుంది వాళ్ళ మీద ఎవరికైనా బాధ్యత ఉందా సమాజంలో చెప్తే బ్లేమింగ్ ఎవరికైనా మనందరం కూడా నేను పౌరునే కాబట్టి ఎన్ని అనవసరమైన ఉచిత పథకాలు ఇవ్వాల్సిందే మరి ఎంతమంది అనవసరంగా తీసుకుంటారు చెప్పండి ఆ రైతు బంధు పథకం ఉంది కోటీశ్వరులు కూడా రైతు బంధు ఇవ్వట్లేదా ఎంత బడ్డని పడుతుంది రాష్ట్రం మీద ఈ భవిష్యత్తు అవసరం పిల్లలకి ఏం మిగులుతుంది రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయగలుగుద్ది ఒకప్పుడు ఏంది ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం అనుకునే వాళ్ళం ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చింది ఒకప్పుడు ఏముంది మన ఊరికి ఏమి ఇచ్చారు లేకపోతే మన గ్రామానికి ఏమి ఇచ్చారు లేకపోతే మన వీధికి ఏమి అడిగారు ఇప్పుడు ఏంటి ఇంటికి వచ్చింది మన ఇంటికి ఏమి ఇచ్చారు నాకేమి ఇచ్చారు
ప్రజల టెండెన్సీ చూడండి. ప్రజలు నాకేమి ఇచ్చారు, ఈ దేశం నాకేమి ఇచ్చింది. ఒకప్పుడు ఏముంది, గాంధీ గారిను నెహ్రూ గారిని చూసి మిగతా వాళ్ళని చూసినప్పుడు ప్రకాశం పంతులు గారిను లేకపోతే అందరూ ఏమనుకున్నారు, ఈ దేశానికి నేను ఏదైనా ఇవ్వాలి, ఈ దేశంలో నేను పుట్టినందుకని అనుకున్నాను. ఇప్పుడేంటి, ఈ దేశం నాకేం ఇచ్చింది. ఇన్ని ఉచిత పథకాల ఏమన్నా ఒక్క తెల్ల కార్డు తీసేయగలరా? ఒక్క తెల్ల కార్డు తీసేస్తే ఇంకో రకమైన రాజకీయ పరమైన గొడవలు, పలానాది చెయ్యైతే ఇంకో రకమైన విమర్శలు. ఆఫీసర్లు ఏం చేస్తారు, 3,000 4,000 కేసులు ఆయన మీద ఉన్నాయి. నేను చూశాను, మొత్తం కూడా చూస్తే ఈ జీవితకాలం పాటు ఆయన జైల్లోనే ఉంచాలి. ఇది ఎక్కడ ఆ సెక్రటరీ గారు పోస్ట్ లో ఉన్నందుకు పాపం ఇక ఆయన లైఫ్ అంతా ఎక్కడున్నారంటే ఇంట్లో జైల్లో ఉంచాలి. జైల్లో ఉంచి అక్కడి నుంచే పని చేయించాలి. ఏం చేస్తారు చేస్తారు. చాలా ప్రాక్టికల్ గా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. Orders have been pending for more than 1.5 years. Then contempt. No more. So in the counter also they did not file. I am not saying about this particular case. The difficulty of the state. నా ముందే దాదాపు 100కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఫైనాన్స్ సెక్రటరీ, మీరు ఏం చేయలేదు. ఇప్పుడు మీరు నిలబడాల్సింది ఇక్కడ ఏం చేస్తారు? ఏ ఆఫీసర్ మీద రేపు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేరు. ఏం చేస్తారు? రేపు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయరు. ఈ హుసేన్ ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేడు. పైసలే గ్రామాల్లోకి పోతే అనకూడదండి. ఐఎమ్ సారీ, నేను నాది రాజకీయ పరమైన ఉపన్యాసం అనుకోదు. గ్రామాల్లోకి పోతే రైతులు ఏడుస్తున్నారండి. పనికి ఎవరు రావట్లేదు. మేము కూడా రైతులేం కదా. ఎవరు రావట్లేదు పనికి. నేను విమర్శించట్లేదు, నేను ఎవరి మీద విమర్శించట్లేదు. ఎవరు రావట్లేదండి. మనకు వచ్చేది ఎవరు? ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, లేదా మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి కూలీలు వస్తున్నారు. మన వాళ్ళు ఎవరు పని చేయట్లేదు. చెప్పండి, ఎవ్వరూ చేయట్లేదు. అమర్ సేన్ ఏం చెప్పారు? పని చేయించాలని ఏం చేయాలి? ముందు గొయ్యి తీయించు, డబ్బులు ఇవ్వు, రేపు మన పిలిపించే గొయ్యి పూడిపించు. పని కల్తీని మర్చిపోయారు కదా. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళట అని మ్యూజియంలో పెట్టాలి అంతే. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళు ఏదో మొన్న అదే డాక్యుమెంటరీ చూసి ఒక ఆయన చెట్టు కిందనే పడుకొని ఉంటాడు. రోజు ఒక ఆఫీసర్ పోతూ ఉంటాడు. ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఈయన హాయి కాలు మీద కాలేదని పడుకుంటాడు. అంటే ఇది ఆఫ్రికా. ఓ రోజు వచ్చి, అన్న నువ్వు ఏ పని చేయకపోతే ఎట్లా గడుస్తుందంటే ఆయన మొత్తం తీస్తాడు. ఇగో ఈ పథకం కింద నాకు ఇది వస్తుంది, 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 ఈ పథకం ఇంకా నేను ఎందుకు పని చేయాలంటాడు. అప్పుడు ఈయన అంటాడు, ఏ ఉద్యోగం చేయడం దగ్గర దండగా ట్యాక్స్ తప్పని పక్కన కొంచెం మంచం ఉంచవే, నేను కూడా వచ్చి పడుకుంటాను అంటాడు. ఇది దయచేసి నేను ఏదో రాజకీయ పరమైన ఉపన్యాసమో ప్రభుత్వం అనేది విమర్శించట్లేదు. మనందరం ఆలోచించాలి కదా. సార్ ట్యాక్స్ పేయర్స్ రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి పిల్లలది? ఇవన్నీ తీర్చడం కోసం రైట్ రాంగో ఏదో ల్యాండ్స్ కూడా అమ్మేస్తా ఉన్నారు. రేపు పొద్దున భవిష్యత్తు అవసరాల పరిస్థితి ఏంటి? ఉన్నాయని అప్పు చేసి ఎవరన్నా బెంజికారు ఉంటాడా? ఇప్పుడు మనం కూడా జీతాలు చేస్తున్నాం. మనం ఎర్ర బస్సులో పోగలం. ఎయిర్ బస్సులో బిజినెస్ క్లాస్ పెడితే ఎంతకాలం ఉంటుంది సంసారం? ఇది ఎవరిని విమర్శించట్లేదు. నాకు బాధగా ఉంది. ఆఫీసర్ పిల్లలు నాకు బాధగానే ఉంది. ఇది నైస్ ఆఫీసర్, కానీ ఏం చేస్తారు ప్రాక్టికల్ గా? ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు మేనేజ్మెంట్ ని కూడా బ్లాక్ మెయిల్ డామినేట్ చేస్తారు. మేము కాలేజీకి రామంటారు. వాడిని బతీలాడి మరి అటెండ్ చేయాలి. ఎవడన్నా చదువుకునేవాడికి ఫీజు కడతాడు, బడి మానేసుడు కూడా ఫీజు కడతారా? మీరు అర్థం చేసుకోండి. బడి మానేసుడు ఫీజు. ఇంజనీరింగ్ పిల్లలు, మెకానిక్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లడు వాడి స్కూటర్కి వాడు తగ్గేసుకోలేడు, మళ్ళీ మెకానిక్ రావాల్సిందే. మేధావులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ బాగా చదువుకునే వాళ్ళకి కట్టండి, అరుగులైన వాళ్ళకి పథకాలు ఇవ్వండి. ఏంటంటే ఎన్ని ఫ్యామిలీస్? 1,20,00,000 ఫ్యామిలీస్, 1,90,00,000 పీపుల్ కి 1,09,00,000 పీపుల్ కానీ ఉచిత పథకాల బెనిఫిషియర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 1 crore ఉన్నారా? ఫ్యామిలీస్ 1,50,00,000 అనుకోండి. పథకాలు ఎంతమందికి పోతున్నాయి? 1,15,00,000 కుటుంబాల 1,03,00,000 కుటుంబాలకు తెలకాట్లేకపోతే ఈ దేశాన్ని ఎవరు నడుపుతారండి? ఇలాగే సాగుతూ పోతే కొంతకాలానికి కుబేరుడు కూడా డబ్బులన్నీ అయిపోయి పనికార పథకంలో కూలికొస్తాడు. ఎందుకు వచ్చిన కుబేర అంటే ఏం చేయమంటండి, ఈ డబ్బులు కట్టలేక మొత్తం కూడా అర్థకరపు అయిపోయింది అని తట్ట మోస్తూ ఉంటాడు. మన పక్కనే చెరువులో కూలికలు తీసుకుంటూ తిరుగుతూ. పైగా ఈ పథకానికి కుబేరాన్ని పెట్టారు.
ఇది విమర్శ కాదు, దయచేసి వినండి. ఎవరన్నా కూడా అపార్థం చేసుకుని ఏమి రాయదు. ఆవేదనతో చెప్తున్నాం, భవిష్యత్తు అవసరాల గురించి చెప్తున్నాం. రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. 3 లక్షల రూపాయలు జీతం ఉంటే 3 లక్షల రూపాయల కుటుంబానికి ఖర్చు అవ్వాలి. ఇలా రకరకాలుగా కానీ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో సమాజం పడబోతోంది. అది అందరూ అర్థం చేసుకోవాలి, అవేర్నెస్ రావాలి. అది ఎంతవరకు మారుతున్నది నాకు సంబంధం లేదు, అది ప్రభుత్వం యొక్క నిర్ణయం. కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాదే. మన ఇంట్లో పిల్లలు ఏం చేద్దరా, మేము అప్పు చేసుకొచ్చి పెంచామంటావా? మీరు అసలు అడుగే పెట్టద్దు అని చెప్తాం. ఇది ప్రాక్టికల్, ఇది విమర్శ కాదు. ఎస్ మిస్టర్ ఫైల్ అన్ అఫిడవిట్ దట్ how much amount was paid on 13/5/2026, sir? Yes, sir. Yes, sir, this is proceedings. Kindly go through this. Head counsel for the petitioners, respondents, the officers also name was appeared before this court. Appearance of the officers dispense with until further order. The government Peter submit the proceedings dated 13/5/2026, sir, stating that 25 crores 45 lakhs 70,893 was paid on 13/5/2026. Remaining amount, they want to file a detailed affidavit for payment of through installments. At request, file an affidavit with this matter on 19th of this month. File an affidavit to that extent. Dispense with order, no need to come again. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.